హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం ఎలా? అసలు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అంటే కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ అయినా మనకి తెలిసి ఉండాలండి. ఆల్రెడీ ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు కోడింగ్ తెలియాలి అంటే మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్లో ఏమన్నా మోడిఫికేషన్స్, అప్డేట్స్, ఎన్హాన్స్మెంట్ చేయాలి అంటే అసలు చేంజెస్ అనేవి కోడ్లో ఏ ఫంక్షనాలిటీలో మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? కోడింగ్ తెలిస్తే బేసిక్స్ ఇవి మనకి తెలుస్తుందండి. ఏఐ అనేది మన ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసేటప్పుడు సింప్లిఫై చేయడానికి అయితే యూజ్ అవుతుంది, కానీ కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అయిపోయి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దామంటే ఆ తర్వాత చేంజెస్ అనేది మీరు చేయలేరండి. సో ఖచ్చితంగా కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలండి. ఎయిదర్ జావా స్క్రిప్ట్ కానివ్వండి, సి ప్లస్ ప్లస్, పైథాన్, ఎనీథింగ్. ఒకవేళ పైథాన్ చూస్ చేసుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని ఫండమెంటల్స్ ఖచ్చితంగా తెలియాలి. లైక్ లూప్స్, ఊప్స్ కాన్సెప్ట్, ఫైల్ హ్యాండ్లింగ్, ఈ విధంగా. అండ్ మ్యాథ్స్ బేసిక్స్ కూడా ఐడియా ఉండాలండి. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లైబ్రరీస్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు చూస్ చేసుకుంటే కనుక ఈ మాత్రం బేసిక్స్ ఎలా తెలిసి ఉండాలండి. సో వీటిని బేస్ చేసుకుని మనం ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాజెక్ట్స్? ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. సో ఓన్లీ బిగినర్ లెవెల్ పైథాన్ బేస్ చేసుకుని నాకు కోర్ కాన్సెప్ట్స్ తెలుసు, బట్ ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్స్, బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి అంటే నేను ఒక శాంపిల్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్ అనేది చాట్‌జీపీటీ యూజ్ చేసి బిల్డ్ చేద్దామండి. సో ఏఐ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయాలండి. చాట్‌జీపీటీలో సైన్ అప్ అయితే అవ్వండి. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే సైన్ అప్ అవ్వండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పి ఇక్కడ నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రాంప్ట్స్ అయితే ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. బిగినర్ లెవెల్ పైథాన్ ప్రాజెక్ట్కి ఒక ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తున్నా. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ ఏ సింపుల్ టు-do list where the user can add tasks, view tasks, mark tasks as completed and edit ఆప్షన్ కూడా ఇస్తున్నానండి. ఎడిట్ అండ్ డిలీట్ టాస్క్స్ అండ్ see the total number of tasks. ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. అంటే టు-డూ లిస్ట్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేశానండి. అసలు టు-డూ లిస్ట్ అంటే ఏంటి అంటే మన డైలీ టాస్క్ని ట్రాక్ చేసుకునే ఒక బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్ అండి. అంటే ఈరోజు మన టాస్క్లు ఏంటి? 9 o'clock మీటింగ్, 12 o'clock లంచ్, ఈ విధంగా అన్న ఏమేమి టాస్క్లు ఉన్నాయి ఈరోజు, ఆ టాస్క్ కంప్లీట్ అయినాయా, కంప్లీట్ అవ్వలేదా, కంప్లీట్ అయిన తర్వాత ఆ టాస్క్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ ఉండేలాగా నాకు ఒక ప్రాజెక్ట్ కావాలి. సో దానికి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు కోడ్ అనేది ప్రొవైడ్ చేసిందండి. బేసిక్ కోడ్ అనేది ప్రొవైడ్ చేసింది. ఈ కోడ్ అనేది ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? బేసిక్స్ తెలిస్తే మనకు తెలుస్తాయండి. అసలు ఏంటిది, టాస్క్స్ ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటి, దీన్ని ఎంప్టీ లిస్ట్ అంటారండి. ఇది ఒక ఫంక్షన్. అండ్ ఇక్కడ ఒక యాడ్ అనే ఫంక్షనాలిటీ ఉంది. టాస్క్లు చూసుకోవడానికి ఒక ఫంక్షనాలిటీ, మార్క్ చేసుకోవడానికి ఒక ఫంక్షనాలిటీ, ఇన్పుట్స్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మన కోడ్ ప్రొవైడ్ చేసింది. సో కోడ్ ప్రొవైడ్ చేసింది కదా, డైరెక్ట్గా కాపీ చేసుకుని మనం రన్ చేసుకోవచ్చు కదా అనేసి అంటే ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంటుందండి. మరి ప్రాజెక్ట్ని ఎన్హాన్స్ చేయాలి అంటే, ఏమైనా చేంజెస్ చేయాలి అంటే అసలు ఎలాంటి చేంజెస్ చేయాలి, అసలు చేంజెస్ను మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవరాల్గా
నా కోడ్ అయితే షేర్ చేసింది, అవుట్పుట్ కూడా వస్తుంది చూడండి. చూస్ అన్ ఆప్షన్, నేను ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, యాడ్ ఎంటర్ ఏ న్యూ టాస్క్, ఒక టాస్క్ నేను యాడ్ చేస్తున్నా, లైక్ మీటింగ్ యాట్ ఏబిసి. సో ఒక టాస్క్ అనేది యాడ్ అయింది. అసలు ఎన్ని టాస్క్లు యాడ్ అయినాయో చెక్ చేద్దామండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ 2 పిక్ చేస్తున్నా. సో చూడండి, మీటింగ్ ఎట్ ఏబిసి నాట్ కంప్లీటెడ్, ఈ టాస్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వాల. సో నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్ టాస్క్, ఫోర్త్ ఆప్షన్ పిక్ చేసుకున్నా. ఏమని వచ్చింది, యువర్ టాస్క్, ఎంటర్ టాస్క్ నెంబర్ టు ఎడిట్. ఫస్ట్ టాస్క్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఎంటర్ ద న్యూ టాస్క్ నేమ్, డిన్నర్. సో న్యూ టాస్క్ అనేది అప్డేట్ అయిపోయింది. అసలు అప్డేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఆప్షన్ 2 పిక్ చేసుకుంటున్నా. సో చూడండి, ఇప్పుడు 1 డిన్నర్ అని వచ్చిందండి, అంటే ఎడిట్ చేసుకున్నా. నాకు అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు, ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ ఉన్నాయి. సో దీన్ని ఇంకా మనం యూజర్ ఇంటర్ఫేస్లో, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. మనం ఓన్గా కింటర్ అనే మోడల్ తెలిస్తే కనుక మనం ఓన్గా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు అండి. అదర్వైజ్ సేమ్ చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్హాన్స్ ద ప్రాజెక్ట్ విత్ కింటర్ మాడ్యూల్. సో కింటర్ని బేస్ చేసుకునే ప్రాజెక్ట్ని అయితే ఎన్హాన్స్ చేయొచ్చండి. అంటే యూ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కోడ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మన ప్రాజెక్ట్స్లో ఏ అనేది హెల్ప్ అవుతుందండి. డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు, ప్రాంప్ట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి మినిమల్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే ఎలాంటి చేంజెస్ చేయాలి, ఎక్కడ చేంజెస్ చేయాలి, ఎర్రర్ వస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇంకాస్త ఈజీగా ఉంటుందండి. సో ఈ టాపిక్ రిలేటెడ్గా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సెప్టెంబర్ 30 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. కోర్స్ డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే పైథాన్ లైవ్ క్లాసెస్ మార్నింగ్ బ్యాచ్కి రిలేటెడ్గా సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. డెమో వాచ్ చేయండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.